అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ యోగా సర్టిఫైడ్ ట్రైనర్ ఓం ప్రకాష్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు నీ పెయిన్ విషయంలో ఎలాంటి ఆసనాలు ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ సార్. యూ వెల్కమ్ అండి. సార్, నీ పెయిన్స్కి సంబంధించి ఆసనాలు అనగానే మా వాళ్ళు అందరూ చేయగలిగి చక్కగా సింపుల్గా ఏమున్నాయనేవి చెప్పండి. చాలా చాలా సింపుల్ అండి. ఏజ్తో ఏం సంబంధం లేకుండా హ్యాపీగా బెడ్ మీద కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఎంత ఏజ్ ఉన్నా కూడా 70-80 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. సో బేసిక్గా నీ పెయిన్ రావడానికి ప్రధానమైన కారణాల విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మూమెంట్ లేకపోవడం. ఓకే. రెండోది వాళ్ళు తినే ఫుడ్ ఏదైతే ప్రపోర్షనేట్గా లేకపోవడం అన్నమాట. సో కారణాలు ఏదైనప్పటికీ కూడా మన వ్యూవర్స్ అందరి ఏజ్ దృష్టిలో పెట్టుకుని చాలా చాలా సింపుల్ ఆసనాలు చేస్తాం. సో దీనికి మీకు కావాల్సిందల్లా ఓన్లీ ఒక వాటర్ బాటిల్ మాత్రమే. ఓకే. సో ఈ రోజు మన ప్రాపర్టీ వచ్చి వాటర్ బాటిల్. సో దీంతో ఎలా చేస్తాం అనేది తెలుసుకుందాం. ఫస్ట్ 1 లెగ్ తో చేద్దాం. రైట్. ఇప్పుడు నేను నా లెఫ్ట్ లెగ్ ని స్ట్రైట్ గా పెట్టి ఎగ్జాక్ట్ గా నీ కింద ఆమ్స్ట్రింగ్ మజిల్ ఉంటుంది. సో ఆమ్స్ట్రింగ్ మజిల్ కింద బాటిల్ పెట్టేసేసుకోవాలి. బాటిల్ పెట్టుకున్నప్పుడు ఈ లెగ్ అంటే యాంకిల్ హీల్ అనేది ఒక 4 ఇంచెస్ పైకి లిఫ్ట్ అవుతుంది. ఓకే. సో ఇలా లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి. స్టార్టింగ్ లో కొద్దిసేపు హోల్డ్ చేయండి. హోల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ విధంగా పాదాన్ని స్ట్రెచ్ చేయండి. బయటికి లోపలికి స్ట్రెచ్ చేయండి. ఓకే. సో ఇలా ఒక 10 టైమ్స్ చేయండి. చేసినప్పుడు మీకు తెలుస్తుంది మీ నీ జాయింట్ లో మూమెంట్ ఏమొస్తుంది. నెక్స్ట్ మళ్ళీ లెగ్ చేంజ్ చేసేసి, సో ఇందాక లెఫ్ట్ లెగ్ తో చేసాం, ఇప్పుడు మళ్ళీ మనం రైట్ లెగ్ తో చేస్తున్నాం. సేమ్ ఎగ్జాక్ట్ గా బాటిల్. ఒకవేళ మీ దగ్గర బాటిల్ లేకపోయినా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం రెగ్యులర్ యూస్ చేసే టవెల్ ఉంటుంది కదా, దాన్ని రోల్ చేసి పెట్టుకోవచ్చు, లేదా బెడ్షీట్ అయినా సరే రోల్ చేసి పెట్టుకోవచ్చు. అంటే బాటిల్ ఖచ్చితంగా యూస్ చేయాలని ఏం లేదు, కాకపోతే బాటిల్ అయితే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అంతే. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఈ పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి కాసేపు హోల్డ్ చేయండి. నెక్స్ట్ పాదం మూమెంట్ చేయాలి. ఓకే. లోపలికి బయటికి ఈ విధంగా మూమెంట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ నీ జాయింట్లో ఇంపాక్ట్ అనేది మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ 1 లెగ్ అయిపోయిన తర్వాత బోత్ లెగ్స్తో చేస్తాం. రైట్. లిఫ్ట్ చేసి కాసేపు హోల్డ్ చేయండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మూమెంట్ చేయండి. రైట్. బయటికి లోపలికి స్ట్రెచ్ చేయండి. చేస్తే మీ నీ జాయింట్లో మీకు ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్ గా లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి కాసేపు హోల్డ్ చేయండి. సో మీకు తెలుస్తుంది కదా ఇంపాక్ట్ నీ జాయింట్ పైన. ఇది ఇక్కడ నరం లాగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పాదాన్ని వెనక్కి ముందుకి స్ట్రెచ్ చేయండి టైట్ గా. రైట్. పర్ఫెక్ట్. ఇంకా లోపలికి స్ట్రెచ్ చేయండి. లోపలికి. వెరీ గుడ్. మీరు ఎంత స్ట్రెచింగ్ చేస్తే మీ నీ జాయింట్ మీద అంత ఇంపాక్ట్ అనేది వస్తుంది. సో దీనికి ఏమీ డబ్బులు అక్కర్లేదండి. సో స్టార్టింగ్ టు మోడరేట్ కనుక పెయిన్స్ ఉన్నట్లయితే మీరు ఈ విధంగా హ్యాపీగా మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు. నాకైతే కాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ కొంచెం ఇంటెన్సిఫైడ్గా ఉండి మీరు రెగ్యులర్గా చేస్తూ నా హెల్ప్ తీసుకొని చేస్తూ అలాగే కొంచెం డైట్ ప్లాన్ కూడా తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో లెఫ్ట్ లెగ్ అయిపోయింది. ఇప్పుడు రైట్ లెగ్తో చేయండి. కొంచెం బాటిల్ వెనక్కి తీసుకోండి. రైట్. ఒక 5-10 సెకండ్స్ హోల్డ్ చేయండి. అంటే ఇలా హోల్డ్ చేయడం వల్ల మన లెగ్ అంటే మన నీ స్టేబుల్ గా ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అంటారు. దాని మీద ప్రెషర్ పడుతుంది కదా, అంటే కొంచెం పైకి లిఫ్ట్ చేసాం కాబట్టి దాని మీద ప్రెషర్ పడుతుంది. సో ఆ ప్రెషర్ వల్ల అక్కడ మూవ్మెంట్ పెరుగుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. అలాగే సైనోవియల్ ఫ్లూయిడ్ జాయింట్ అనేది అవుతుంది. కొంచెం స్లోగా చేయండి. ఈ పాదం యొక్క మూవ్మెంట్ స్ట్రెచింగ్ ఎక్కువ చేస్తూ స్లోగా చేయండి. హిప్ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు టోటల్ లెగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో దీంట్లో కూడా సేమ్ బోత్ లెగ్స్ చేసినప్పుడు ఫస్ట్ 2 లెగ్స్ లిఫ్ట్ చేసి హోల్డ్ చేయండి కాస్త. దెన్ నెక్స్ట్ పాదాన్ని లోపలికి బయటికి స్ట్రెచ్ చేయండి. ఎన్ని డేస్ చేయొచ్చు సార్ ఇలా? అంటే మీరు ఒక 30 డేస్ రెగ్యులర్గా కనుక చేసినట్టయితే, అంటే అవకాశం ఉంటే కనుక పొద్దున సాయంత్రం 2 పూటలు చేయండి. మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది. ఒక 30 డేస్లో మీరే మాకు కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మాకు షేర్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు మన ప్రాపర్టీ తోటి నీ పెయిన్స్కి సంబంధించి చాలా చక్కటి ఆసనం అనేది చెప్పారు. సో సార్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. సో ఒకవేళ మీకు మోడరేట్ పెయిన్ కనుక ఉంటే మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏదైతే వీడియోలో ఇందాక చూసారో అదే ప్రాక్టీస్ చేసుకోండి. కొంచెం అగ్రివేట్గా కనుక ఉంటే మీరు కాల్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. సో అంటే కొంచెం అగ్రివేటెడ్ ఉంటే దీంతో పాటు కొన్ని మనం డైట్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మీరు మామూలుగా చేసుకుంటే మార్నింగ్ ఈవినింగ్ డైలీ 2 టైమ్స్ చేసుకోండి. విత్ ఇన్ 30 డేస్లో యూ కెన్ సీ మిరాకల్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.